గడిచిన ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో రాష్ట్రం 77,000 కోట్లకు పైగా ఆర్థిక లోటు నమోదు చేసింది. 14,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు ఉండగా 50,000 కోట్లకు పైగా ప్రాథమిక లోటు ఉంది. బడ్జెట్ అంచనాతో పోలిస్తే లోటు భారీగా పెరిగింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు బడ్జెట్ అంచనాలను 80% అధిగమించింది. పన్ను ఆదాయం అంచనాను 79% పైగా చేరుకుంది. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు 27% లోపే ఉండగా అప్పులు మాత్రం 140% వరకు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను 80% పైగా చేరుకుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ప్రకారం 2025-26లో 11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడులు 1,54,346 కోట్లు. బడ్జెట్ అంచనా అయిన 2,29,720 కోట్లలో ఇది 67% పైగా ఉంది. పన్ను ఆదాయం 1,75,319 కోట్లుగా అంచనా వేయగా ఫిబ్రవరి నెలాఖరు వరకు 79% పైగా 1,39,100 కోట్లు ఖజానాకు సమకూరాయి. జీఎస్టీ ద్వారా 48,036 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 13,775 కోట్లు, అమ్మకం పన్ను రూపంలో 30,628 కోట్లు, ఎక్సైజ్ పన్నులతో 20,454 కోట్లొచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 18,788 కోట్లు ఖజానాకు చేరాయి. ఇతర పన్నుల రూపంలో మరో 7,416 కోట్లు జమయ్యాయి. పన్నేతర ఆదాయం 31,618 కోట్లకు పైగా అంచనా వేస్తే 11 నెలల్లో అందులో కేవలం 29% లోపు 9,105 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి 22,782 కోట్ల గ్రాంట్లు వస్తాయని అంచనా వేయగా అందులో కేవలం 27% లోపు 6,140 కోట్లు మాత్రమే సమకూరాయి. ఎక్కువ వడ్డీకి తీసుకున్న కార్పొరేషన్ రుణాలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో భారీగా అప్పు తీసుకుంది. వాస్తవానికి బడ్జెట్లో 54,009 కోట్ల రుణాలు మాత్రమే ప్రతిపాదించగా ఫిబ్రవరి నెలాఖరు వరకు 77,111 కోట్ల అప్పు తీసుకున్నారు. అన్ని రూపాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఖజానాకు 2,31,500 కోట్లు సమకూరాయి. ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం 2,17,143 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బడ్జెట్ అంచనాలను 82% పైగా అందుకుంది. 11 నెలల్లో వడ్డీల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం 26,218 కోట్లు ఖర్చు చేసింది. వేతనాల కోసం 43,457 కోట్లు, పెన్షన్లపై 17,568 కోట్లు, రాయితీలపై 13,721 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. మూలధన వ్యయం కింద బడ్జెట్ అంచనాను మించి 47,556 కోట్లు ఖర్చు చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాల చెల్లింపుతో మూలధన వ్యయం పెరిగింది. 2025-26లో 2,738 కోట్ల రెవెన్యూ మిగులు అంచనా వేయగా 11 నెలల్లో 14,364 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. 54,009 కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని పేర్కొనగా ఫిబ్రవరి నెలాఖరు వరకు 77,111 కోట్ల ఆర్థిక లోటుకు వెళ్లింది. 34,640 కోట్ల ప్రాథమిక లోటు ఉంటుందని అంచనా వేయగా 50,892 కోట్ల లోటు నమోదైంది. కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా నిధులొచ్చాయి. ఫిబ్రవరిలో గ్రాంట్ల రూపంలో 1,927 కోట్ల రూపాయలు ఖజానాకు సమకూరాయి. కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తంలో 31% పైగా ఒక్క ఫిబ్రవరి నెలలోనే వచ్చాయి.